హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను నవరాత్రి స్పెషల్ 8వ రోజు మూలా నక్షత్రము అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారనమాట. ఆ రోజు నైవేద్యం పాయసం. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. ఇదిగోండి కడిగేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందనమాట. రైస్ అన్నవి ఈ విధంగా నానాయి. ఏదైనా అడుగు మందం ఉన్న గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఎత్తడి గిన్నె పెట్టేసుకున్నాను. అడుగున అంటుకోకుండా కొంచెం నీళ్ళు పోసుకున్నాను అనమాట. ఆ కప్పు బియ్యానికి నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. చిక్కటి టోన్ మిల్క్ అంటే గేదె పాలు, బాగా చిక్కగా ఉన్న పాలు తీసుకున్నాను. పాలు చూడండి పొంగొస్తున్నాయి. నేను నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అందులో ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకున్నాను అనమాట. ఈ పాలు అన్నవి కొంచెం పొంగొచ్చిన తర్వాత అందులో రైస్ వేసేసుకుందాం. మనం అలా పొంగొచ్చినప్పుడు రైస్ అన్నది వేసేస్తే పాలు కూడా కింద దిగిపోతాయి. ఇప్పుడు గ్యాస్ అన్నది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ రైస్ అంతా మెత్తగా అయ్యే వరకు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. చూసుకుందామా ఒకసారి రైస్ అన్నది ఉడికిందో లేదో. మనం కనుక ఎక్కడన్నా పలుకుండగా బెల్లం వేసినా కూడా అది ఉడకదనమాట. బాగా మెత్తగా అయిన తర్వాత వేసుకోవాలి. చూడండి పలుకన్నది లేదు, బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో కప్పు పావు బెల్లం తీసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం కూడా బెల్లంతోనే చేసుకుంటేనే బాగుంటుంది పాయసం అన్నది. షుగర్ వేస్తే టేస్ట్ బాగోదు. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక పావు స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి ఇందులో. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కొంచెం నేతిలో జీడిపప్పు కిస్మిస్ అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. చూడండి చిన్న ముక్కలు పెట్టేసుకున్నాను. అందులో ఒక స్పూన్నర నెయ్యి యాడ్ చేసుకుందాం. పెద్ద స్పూన్ అయితే కనుక ఒక ఫుల్ స్పూన్ సరిపోతుంది. చిన్న స్పూన్తో అయితే స్పూన్నర. చూడండి నెయ్యి కరిగిపోయింది. ఇందులో జీడిపప్పు పలుకులు వేసేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి కదా. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కిస్మిస్లు యాడ్ చేసుకుందాం. చూడండి ఆల్రెడీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఇందులో కిస్మిస్లు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మన పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. 8వ రోజు మూలా నక్షత్రము అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారనమాట. ఆ రోజు నైవేద్యం పాయసం అనమాట. సో ఈ పాయసాన్ని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.